హనుమాన్ జయంతి నాడే కోదండరాముడి కళ్యాణం. కోదండరాముడి దివ్య కళ్యాణోత్సవాలు ఒంటిమిట్టలో ఈరోజు అనగా చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరగనున్నాయి. జాంబవంతుడు ప్రతిష్ఠించిన ఒంటిమిట్ట కోదండరాముడి దివ్య కళ్యాణోత్సవాల వెనుక ఒక కథ దాగి ఉంది. త్రేతాయుగంలో నల్లమల్ల అరణ్య ప్రాంతంలో భృగు మహర్షి మనవడు భక్త మార్కండేయుని తండ్రి అయిన మృకండ మహర్షి మరియు శృంగి మహర్షులు ఇద్దరూ కలిసి లోక సుభిక్షం కోసం యాగాలు తపస్సులు చేస్తున్న సమయంలో యాగాలకు తపస్సులకు తీవ్రమైన ఆటంకాలు అంతరాయాలు కలిగిస్తున్న రాక్షసుల బారి నుండి విముక్తి కలిగించమని తమకు యాగ రక్షణగా మా ఆశ్రమానికి విచ్చేయమని రామలక్ష్మణులకు విశ్వామిత్ర మహర్షిని ఆహ్వానించగా యాగ రక్షణ కోసం సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది పిడిబాకు కోదండాన్ని పట్టుకుని వచ్చి దుష్ట అసురులను దుష్ట శిక్షణ గావించి యాగ రక్షణ చేశాడని, ఇందుకు కృతజ్ఞతతో భృగువంశీయుడైన మృకుండ మహర్షి మరియు శృంగి మహర్షులు శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలపై చెక్కించారని, ఆ విగ్రహాలకు జాంబవంతుడు ప్రాణప్రతిష్ఠ చేశాడని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. ఇందుకు సంబంధించి ఒంటిమిట్ట అతి సమీపంలో ఇప్పటికీ మృకుండ మహర్షి ఆశ్రమం ఉంది. దానిని తిలకించవచ్చు. ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు చెక్కబడ్డాయి. దేవాలయంలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయం బహుశా భారతదేశంలో ఇదొక్కటేనేమో. శ్రీ రామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించారని అర్థం చేసుకోవచ్చు. మన భారతదేశంలో ఆంజనేయ స్వామి లేకుండా శ్రీరామచంద్రుడు ఉన్న ఆలయం ఇదొక్కటే. ఇంతేకాకుండా శ్రీరాముల వారి కళ్యాణోత్సవం దేశమంతటా చైత్ర శుద్ధ నవమి రోజున మధ్యాహ్న వేళ జరిగితే, ఇక్కడ అంటే ఈ ఒంటిమిట్ట కోదండరాముడికి మాత్రం చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున అంటే హనుమాన్ జయంతి నాడు నిర్వహించడం విశేషం. ఇందుకు సంబంధించిన ఒక ప్రత్యేక కథనం పురాణ గాథ కూడా ఉంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని శ్రీమన్నారాయణుడు తన అర్ధాంగిగా స్వీకరించగా, పగలు జరిగితే స్వామివారి కళ్యాణాన్ని తాను చూడలేకపోతున్నానని శ్రీ మహాలక్ష్మీదేవి సోదరుడైన చంద్రుడు స్వామివారితో విన్నవించగా, రాబోయే యుగంలో తన కళ్యాణ సమయాల్లో ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కళ్యాణం చూడవచ్చునని చంద్రుడికి వరమిచ్చాడు శ్రీరామచంద్రుడు. దాని ప్రకారమే రాత్రులు ఒంటిమిట్టలో కొలువై ఉన్న కోదండరామస్వామి వారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా ఇక్కడ నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నిలవైన ఈ కోదండరామ ఆలయంలో ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగుల శోభలో భృగుపుత్రికైన శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన సీతాదేవి అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవి కోరిన కోరిక ప్రకారం కోదండరామస్వామి వారి కళ్యాణ సమయంలో భృగు బ్రాహ్మణ పద్మశాలి బహుత్తములే అమ్మవారికి చీర, సారే, పసుపు కుంకుమలు, ఆడపడుచు లాంఛనాలతో అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. కాబట్టి హనుమాన్ జయంతి నాడు శ్రీ కోదండరాముడి కళ్యాణం జరగడం మహద్భాగ్యం. ఆ విధంగా అక్కడ హనుమంతుడు లేకపోయినప్పటికీ ఆయన విజయోత్సవం అయినటువంటి చైత్ర శుద్ధ పౌర్ణమి నాడే కోదండరాముడి కళ్యాణోత్సవం ఒంటిమిట్టలో జరగడం మనందరి భాగ్యంగా చెప్పుకోవచ్చు. జై శ్రీరామ్.